హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాను విను 9597 అఫీషియల్. మళ్ళీ ఒక కొత్త వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి. సో గెట్ రెడీ విత్ మీ విత్ దిస్ బ్యూటిఫుల్ సారీ. ఈ సారీతో ఈ వీడియో ఏంటి అంటే, ఆల్రెడీ మీరు నా షార్ట్ వీడియో చూసుంటే తెలుస్తుండే, నేను మెన్షన్ చేశాను కదా మా ఊరిలో ఉన్న ఒక గుడికి అయితే వెళ్తున్నామని. సో దానికోసమే ఈ శారీ వేసుకుందామా అని అయితే చూస్తున్నాను. సింపుల్గా ఈ శారీ బాగుంటుందని ప్రిఫర్ చేశాను, బికాజ్ కానీ లాస్ట్లో ఏదైతే కట్టుకున్నానో చూడండి మీరే. సో ఫైనల్గా ఈ శారీ అయితే వేసుకున్నానండి. గుడికి కదా ఫస్ట్ టైం వెళ్తున్నాను, సో అందుకే ఈ శారీ ప్రిఫర్ చేశాను. అండ్ మేమైతే గుడికి అయితే రీచ్ అయిపోయామండి. ఎవరెవరంటే నేను, మా హస్బెండ్, మా బావ వాళ్ళు, మా తోటికోడలు వాళ్ళ పిల్లలు, మా ఇద్దరు అత్తమ్మలు అండ్ వేరే అత్తమ్మ వాళ్ళందరూ వచ్చారు. మా మామయ్య వాళ్ళు కూడా వచ్చారు. సో అందరం కలిపి గుడికి అయితే వెళ్ళాము. అక్కడికైతే రీచ్ అయిపోయిన తర్వాత చూస్తున్నాము, గుడి అయితే ఇలా సింపుల్గా బాగుంది, చిన్నగా ఉన్నా మంచిగా ఉంది. దేవుడు వచ్చేసి దుర్గామాత అమ్మవారు. ఇక్కడ ఊరు చూడండి మీరే, మొత్తం పంట పొలాలు అవే ఉన్నాయి. ఇది కొంచెం చాలా ఊరి టైప్ అన్నట్టు. సో ఫస్ట్ అయితే వెళ్ళాము, కొంచెం జనమే కనిపించారు ఫస్ట్. సో మేమైతే ప్రదక్షిణాలు చేస్తున్నామండి గుడి చుట్టూ. ఒక ఫైవ్ తిరగాలి అంటారు కదా, 5 times. అలా అయితే మేము ప్రదక్షిణాలు చేస్తున్నాము. అండ్ కెమెరామ్యాన్ ఎవరు అనుకుంటున్నారు? మా ఇషిక అండి. మా ఇషికాని తీయమన్నాను నేనే, తనే తీస్తుంది వీడియో. మీరే చూడండి, గుడికి వచ్చినప్పుడు చాలా తక్కువ మంది ఉండే, కానీ ఇప్పుడు చూస్తుంటే గుడిలో నిండిపోతున్నారు జనాలు, ఒకరి తర్వాత ఒకరు. అంటే చాలామంది వచ్చి ఒడిబియ్యం అయితే పోస్తున్నారు దేవుడికి. స్పెషల్గా పర్టికులర్గా ఇప్పుడు జాతర అంట అది. ఇంకా నైట్ టైం అయితే చాలా బాగుంటుందంట జాతర, కానీ నైట్ వరకు అయితే మేము ఉండలేమని మార్నింగే వెళ్ళి దర్శనం అది అయితే చేసుకుందామని అయితే అనుకుంటున్నాము. సో ఇక్కడ కవర్లో వచ్చేసి నేను దేవుడికి చీర అవన్నీ అయితే తీసుకున్నానండి. చీర, గాజులు అవన్నీ ఫస్ట్ టైం విజిట్ అవుతున్నాం కదా అని. అండ్ దేవుడికి వచ్చేసి ప్రసాదం కూడా చేసుకెళ్ళాము. ఒకటి బెల్లం అన్నం చేసుకెళ్ళాము, రెండోది వచ్చేసి దాన్ని ఏమంటారు అంటే బెల్లం బూరెలు అంటారు మా సైడ్ అయితే. మరి మీ సైడ్ ఏమంటారో? మా సైడ్ అయితే బెల్లం బూరెలు అని అయితే అంటారండి. సో అవైతే చేసుకొని దేవుడికి ప్రసాదంగా తీసుకెళ్ళాను. దేవుడికి ఫస్ట్ టైం అని చీర అవన్నీ తీసుకెళ్ళాను. సో ఇక్కడికి వచ్చాక చూస్తే చాలామంది ఒడిబియ్యం అయితే పోస్తున్నారు. లైన్లు చూడండి మీరే, ఇక్కడికి వస్తున్నారు, ఒడిబియ్యం కలుపుతున్నారు, దేవుడికి పోస్తున్నారు. గుడి చిన్నది కాబట్టి ప్లేస్ ఎక్కువ, అంటే జనాలు వెళ్ళడానికి అంత లేదు. సో చాలా మంది అక్కడే ఉంటున్నారు. సో మావైతే 5 rounds అయితే తిరిగేసామండి. తిరిగిన తర్వాత ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టాలి అంటున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే, మనం జనరల్గా ఏ గుడికి వెళ్ళినా ఫ్యామిలీ తరపున ఒక కొబ్బరికాయ అలా కొడతాం కదా, కానీ పర్టికులర్గా ఈ గుడిలో అయితే ఒక్కటి కాకుండా ఇద్దరు నేను ఒక కొబ్బరికాయ, మా హస్బెండ్ ఒక కొబ్బరికాయ, 2 కొట్టాలి అంటున్నారు. అలా ఎందుకో నాకు తెలియదండి, కానీ 2 కొట్టమంటుంటే ఫస్ట్ మా హస్బెండ్ అయితే కొడుతున్నారు. నెక్స్ట్ నేను కొడతాను, ఫస్ట్ ఆయన కొట్టని అని. ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేశామండి. మీరే చూడండి, అక్కడ చాలామంది కొట్టారు. కొట్టేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత లోపలికి వెళ్దామని అయితే మేము అనుకుంటున్నాము. సో చాలా రష్ ఉన్నారు, ఎలా వెళ్ళాలో దేవుడా అనిపించింది. మా మామయ్య వాళ్ళందరూ కొంచెం చాలా దూరం నుంచి వచ్చామని మేము ఎక్స్క్యూజ్ చేసాము అక్కడ. కానీ చాలామంది ఒడిబియ్యం అది హెడ్ పైన పెట్టుకొని వెయిట్ చేస్తున్నారు లోపలికి వెళ్ళడానికి. కొంచెం అడిగితే ఒక 2 minutes అయితే టైం మాకు దొరికింది. లోపలికి వెళ్ళి తీసేంత టైం అయితే లేదు. సో సింపుల్గా నేనైతే ఒక ఫోటో తీశాను. ఇదే అండి దుర్గామాత, చాలా పవర్ఫుల్ దేవుడు ఇక్కడ. ఇదే గుర్తొస్తుంది, కనుమకి ఇట్లనే వేస్తారు, అందరూ ఊరు వెళ్తారు ఒకే టైంకి, గల్లీ ఒకసారి వెళ్తారు. మన బోనాలు కూడా ఇట్లా వెళ్తే బాగుంటుంది. మన దాంట్లో సో ఇది అయితే ఫ్యామిలీ ఫోటో మొత్తం అయితే దిగేసామండి. అండ్ ఇప్పుడు చూసారు కదా బోనాలు అయితే తీసుకెళ్తున్నారండి దేవుడికి. అక్కడ అంటే 5 yearsకి ఒకసారి ఇలా బోనం చేస్తారంట. సో ఊర్లో అంటే రిలేటివ్స్ వాళ్ళందరినీ పిలిచి ఇలా బోనం అవన్నీ తీసుకెళ్ళి దేవుడికి పెట్టి మళ్ళీ దాని తర్వాత వచ్చి వండుకొని అందరు తింటారు. ప్రతి ఒక్కరి ఇంటి ముందు టెంట్ అయితే వేసుకున్నారు. అంతే అండి, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.